కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు రిసీవింగ్ సెంటర్ను స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. 15 జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి చేరుకున్నందున అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులను అనుమతించరాదని ఆదేశించారు. వివిధ జిల్లాల నుండి వస్తున్న పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీలైనన్ని ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. మరిన్ని విద్యుత్ లైట్లు అమర్చాలని సూచించారు. పోలింగ్ సంబంధించిన ఫారాలను స్వీకరించేందుకు ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటరు వారికి వారి యొక్క నమస్సుమాంజలు, ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, ఓటర్లందరికీ నా యొక్క నమస్సుమాంజలు. మొత్తము 15 జిల్లాలు, అంటే పాత 4 జిల్లాలు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఇవి పాత 4 జిల్లాలు ఇప్పుడు 15 జిల్లాలుగా ఉన్నాయి. ఈ 4 జిల్లాలుగా తీసుకున్నట్లయితే మొత్తం పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్ సంబంధించినవి 499 ఉన్నాయి. అలాగే 274 టీచర్స్ ఉన్నాయి. మొత్తం 773 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లాకు చూసినట్లయితే, మన జిల్లాలో అంటే కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే 103 పోలింగ్ స్టేషన్లు మొత్తం ఉన్నాయి. 85 గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, 18 టీచర్స్ ఉన్నాయి. హుజూరాబాద్ డివిజన్లో చూసుకున్నట్లయితే 22 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కరీంనగర్లో 81 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తము సిబ్బంది కరీంనగర్లో 451 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. 36 మంది మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. జోనల్ ఆఫీసర్స్ 12 మంది, అంటే సెక్టర్ ఆఫీసర్స్ 12 మంది ఉన్నారు. జిల్లా విషయంలో చూసుకున్నట్లయితే జిల్లా లోపల 23 బస్సులు ఏర్పాటు చేశాము. రూటుకు 2 బస్సులుగా తీసుకున్నాం. ఒక చిన్న రూటు గన్నేరువరం ఉంది, 2 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒకటే బస్సు కేటాయించడం జరిగింది. దాదాపు అన్ని చోట్ల ఇప్పుడు మనము దాదాపుగా వీళ్ళు భోజనం చేసి ఇప్పుడు ఈ సిబ్బంది 451 మంది విత్ ఫోర్స్తో సహా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెంట వాళ్ళ ఎంఆర్ఓ ఉంటారు, ఆ మండలికి సంబంధించిన ఎంఆర్ఓ ఉంటారు, అలాగే సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్ ద్వారా సమాచారం సేకరించి వాళ్ళకు మెటీరియల్లో ఏమైనా తక్కువ ఉన్నట్లయితే, లేదా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నా ఎప్పటికప్పుడు సమాచారం చేరే విధంగా చేస్తున్నాము. అన్ని పోలింగ్ స్టేషన్ల లోపల వెబ్ క్యాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఒక లొకేషన్లో ఒక వెబ్ క్యాస్ట్ అంటే వెబ్ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అక్కడ ఓటింగ్ సరళన్నింటినీ కూడా మనం గమనించడానికి ఎప్పటికప్పుడు ఏమైనా ఒకవేళ రష్ ఉందా, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, సెక్యూరిటీ సరిగా లేదా, ఏం ప్రాబ్లం ఉంది అనే దాని మీద స్టడీ చేయడానికి కోసం కూడా వెబ్ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే రేపు అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ అవుతుంది, 4 వరకు పోలింగ్ ఎండ్ అవుతుంది. ఎక్కడైనా ఒకవేళ రష్ ఎక్కువగా ఉన్నట్లయితే, 4 గంటల వరకు రష్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు స్లిప్స్ ఇస్తారు. ఉన్న వ్యక్తులందరికీ స్లిప్స్ ఇచ్చేసి కంప్లీట్గా ఆ వ్యక్తులు, ఆ ఓటర్లందరూ కూడా ఓటు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తాము. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ, సౌకర్యం ఏమున్నా కానీ దాన్ని చూడడానికి ట్రై చేశాము.